ఓకే, ఇక అభ్యసన సిద్ధాంతాల్లో చివరి సిద్ధాంతానికి వచ్చేసాం. అది జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి బోధనా సిద్ధాంతం లేదా శిక్షణా సిద్ధాంతం లేదా ఆవిష్కరణ అభ్యసనం. సో బోధనా సిద్ధాంతము, శిక్షణా సిద్ధాంతము, ఆవిష్కరణ అభ్యసనంగా పేర్కొనబడుతుంది జెరోమ్ బ్రూనర్ ప్రతిపాదించినటువంటి బోధనా సిద్ధాంతం. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క జెరోమ్ బ్రూనర్ అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను హార్వర్డ్ యూనివర్సిటీలో అభ్యసించడం జరిగింది. ఇతను అనేక పరిశోధనాత్మక వ్యాసాలను రాశాడు మనోవిజ్ఞాన శాస్త్రంలోని అంశాలకు సంబంధించి. ఎవరి పర్యవేక్షణలో? గోర్డన్ ఆల్పోర్ట్ పర్యవేక్షణలో అనేక పరిశోధనాత్మక వ్యాసాలను రాయడం జరిగింది. అయితే ఇక్కడ ఇతను ఏం చేశాడు అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక గ్రంథంలో బోధనా సిద్ధాంతాన్ని గూర్చి పేర్కొనడం జరిగింది. అంటే ప్రస్తుతం మనం చదువుతున్నటువంటి ఈ బోధనా సిద్ధాంతం అనేది ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథంలో బ్రూనర్ పేర్కొన్నటువంటి సిద్ధాంతం. సో ఆ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇతను ఏ అంశం గురించి పేర్కొన్నాడు అంటే పాఠ్య ప్రణాళికలు ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడు రూపొందించే పాఠ్య ప్రణాళికలు కానీ, తరగతి గది లోపల నిర్వర్తించేటువంటి బోధనా కార్యక్రమాల గురించి కానీ ఆ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథంలో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ బ్రూనర్ గురించి మరల ఒక రెండు మాటలు చెప్పాలి. ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి విషయమే. నిబంధనము ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అని తెలిపిన ప్రవర్తనావాదుల వాదనతో బ్రూనర్ ఏకీభవించడు. ఒకసారేమా నిబంధనము ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అని తెలిపినటువంటి ప్రవర్తనావాదుల వాదనతో బ్రూనర్ ఏకీభవించడు. సో ఇతను ఏమంటాడంటే ప్రవర్తనావాదులు మానవుని యొక్క వివేచన సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకోలేదు అంటాడు. మానవుని యొక్క తెలివితేటలను పరిగణలోనికి తీసుకోకుండా గుడ్డిగా యాంత్రికంగా జరిగేటువంటి అభ్యసనాంశాలను గురించి వివరించారు తప్ప అభ్యసనంలో మానవుని యొక్క వివేచన సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకోలేదు అని ప్రవర్తనావాదులను విమర్శిస్తాడు. చూడండి, ఇంతకు ముందు క్లాస్లో పియాజే, వైగోట్స్కీలు కూడా ప్రవర్తనావాదులను వ్యతిరేకించారు. వారేమన్నారు? సో ప్రవర్తనావాదులు పేర్కొన్న ఉద్దీపన ప్రతిస్పందనల ద్వారా అభ్యసనం జరుగును అనే భావనను వ్యతిరేకించారు అన్నాం. ఇక్కడ కాస్త మార్చామంటే ఇతనేమంటున్నాడు? నిబంధనము ద్వారా అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు అని తెలిపిన ప్రవర్తనావాదుల వాదనతో విభేదించినటువంటి వ్యక్తి జెరోమ్ బ్రూనర్. సో మానవుల వివేచన సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకోకపోవడాన్ని తప్పిదంగా భావిస్తాడు. ఏమో డైరెక్ట్ స్టేట్మెంట్లు అవ్వచ్చు. ప్రవర్తనావాదులు మానవుని వివేచన సామర్థ్యాన్ని పరిగణలోనికి తీసుకోపోవడాన్ని తప్పుగా పరిగణించిన వ్యక్తి ఎవరు అంటే జెరోమ్ బ్రూనర్గా పేర్కొనాలి మనం. అయితే మరి ఇతనేమంటాడు? సో ఇతను కూడా అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం అంటాడు. జ్ఞానం అనున్నది వ్యక్తి అనుభవాలకు అతీతం కాదు అని పేర్కొనడం జరుగుతుంది. సో ఇతను కూడా జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చాడు. అందుకే ఇతనిని మనం పియాజే మరియు వైగోట్స్కీల సరసన చేర్చడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇతను కూడా వారు తెలిపినటువంటి మాదిరిగా అభ్యసనంలో ఆలోచనకు ప్రాధాన్యతనివ్వాలి, కానీ పిల్లవాడి యొక్క ఆలోచనలకి ప్రాధాన్యతనివ్వాలి, కానీ అభ్యసించే అంశాలకి ప్రాధాన్యతనివ్వకూడదు అంటాడు. మనం ఇందాక కూడా చెప్పుకున్నాం వైగోట్స్కీ థియరీలో ఏమి నేర్చుకున్నాడు అనేది కాదు ముఖ్యం, ఎలా నేర్చుకున్నాడు అనేది ముఖ్యమని. అభ్యసన ఫలితానికి కాదు ప్రాధాన్యత, అభ్యసన ప్రక్రియకు ప్రాధాన్యత ఉండాలి అన్నాం. సో అదేవిధంగా బ్రూనర్ కూడా ఏ అంశాలకు నేర్చుకుంటున్నాడు అనేది కాదు ముఖ్యం, ఆ అంశాలను నేర్చుకోవడంలో పిల్లవాడు ఎలా ఆలోచిస్తున్నాడు అనేటువంటిది ముఖ్యమంటాడు. సో ఆలోచనకి కాదు, అంశాలకి కాదు, ఆలోచనకి ప్రాధాన్యతనివ్వాలంటాడు. సార్ ఇవన్నీ కూడా మీరు వైగోట్స్కీ సిద్ధాంతంలో చెప్పిన మాదిరిగానే ఉన్నాయి. ఎస్, ఎగ్జాక్ట్లీ ఉంటాయి కూడా. ఎందుకంటే
బ్రూనరు నిర్మాణాత్మకవాదానికి చెందినటువంటి వ్యక్తే, వైగోట్స్కీ నిర్మాణాత్మకవాదానికి చెందినటువంటి వ్యక్తే. ఈ నిర్మాణాత్మకవాదులందరూ ప్రవర్తనావాదులను విమర్శించినటువంటి వారే, నిర్మాణాత్మకవాదులందరూ జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చినటువంటి వ్యక్తులే. కానీ జ్ఞాన నిర్మాణము అన్నప్పుడు ఎవరు చెప్పినా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఇద్దరి అంశాలు ఒకే విధంగా ఉన్నట్లుగా కనిపిస్తాయి. అందులో పొరపడాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఓకేనా? ఒక స్టేట్మెంట్ ఇస్తే ముగ్గురికి వర్తిస్తుంది అంతే. ఇక్కది అక్కడున్న ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేసే విధానం ఉండాలా. సో ఇక నెక్స్ట్ ఇతని సిద్ధాంతంలోని కొన్ని అంశాలు చూస్తే, ముఖ్యమైనటువంటి అంశం మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలా, ఎగ్జామ్లో నేరుగా అడగడానికి అవకాశం ఉన్న పదం. సో ఇతను ఏమంటాడంటే, ఏ అంశం యొక్క మూల సూత్రాలనైనా ఏ వయసులోని వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అంటాడు. సో బ్రూనర్ ఏమంటాడు, ఏ అంశంలోని మూల సూత్రాలనైనా ఏ వయసులోని వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అంటాడు. అంటే పిల్లవాని యొక్క పరిణతితో సంబంధం లేకుండా ఏ వయసులోని వారికైనా ఏ విషయాలనైనా బోధించవచ్చు అంటాడు. అర్థం చేసుకోండి విషయం, ఏ వయసులోని వారికైనా ఏ విషయాలనైనా బోధించవచ్చు అంటాడు. అంటే ఏ అంశంలోని మూల సూత్రాలనైనా ఏ వయసులోని వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు, ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని అంటాడు. అంటే దట్స్ మీన్ ఇక్కడ ఇతను బోధించేటువంటి పద్ధతి కనుక సరి అయినదిగా ఉంటే, పిల్లవాడికి అనుగుణమైనటువంటి బోధనా విధానాన్ని కనుక ఎంచుకుంటే, మనం ఆ విషయాన్ని ఎంతో కొంత స్థాయిలో ప్రాథమిక భావనలనైనా పిల్లలకి కల్పించవచ్చు అనేది ఎవరి యొక్క ఉద్దేశం? బ్రూనర్ యొక్క ఉద్దేశం. అంటే ఒక విషయాన్ని నేర్చుకోవడానికి పరిణతితో సంబంధం లేదు అనేది బ్రూనర్ వాదన. ఈ విషయంలోనే పియాజేతో విభేదిస్తాడు బ్రూనర్. పియాజే ఏమంటాడు? పరిణతికి అనుగుణంగా బోధించాలి అంటాడు. కానీ బ్రూనర్ ఏమంటాడు? పరిణతితో సంబంధం లేదు అంటాడు. చూడండి, ఇది పియాజేకి బ్రూనర్కి మధ్య ఉన్న వేరియేషన్. పియాజే పరిణతికి ప్రాధాన్యతనిస్తే బ్రూనర్ పరిణతికి ప్రాధాన్యతనివ్వడు. అదేవిధంగా పియాజేకి వైగోట్స్కీకి వేరియేషన్ ఇస్తే, పియాజే భాషకి ప్రాధాన్యతనిస్తే వైగోట్స్కీ భాషకి ప్రాధాన్యతనిస్తే పియాజే భాషకి అంతగా ప్రాధాన్యతనివ్వడు. అర్థమవుతుందా? సో కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా ఇతను పరిణతికి ప్రాధాన్యతను ఇవ్వడు. నెక్స్ట్ ఇతనేమంటాడు? ఒక విషయాన్ని నేర్చుకోవడంలో ఆసక్తి, కుతూహలం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా పేర్కొంటాడు. అభ్యసించడం లోపల పిల్లవాడి ఆసక్తి, కుతూహలాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. మరి పిల్లవాడిలో ఆసక్తి, కుతూహలం ఎలా కలుగుతుందో కూడా చెప్తాడు. పిల్లవాడే తనంతట తాను ఒక సమస్యను పరిష్కరించినప్పుడు, పిల్లవాడే తనంతట తాను ఒక కృత్యాన్ని నిర్వహించినప్పుడు కలిగేటువంటి ఆనందము, ఆత్మతృప్తే ఆసక్తిని, కుతూహలాన్ని కలిగిస్తాయి అంటాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? పిల్లవాడే తనంతటా తానుగా ఒక కృత్యాన్ని పూర్తి చేయడం లేదా ఒక సమస్యని పరిష్కరించడం ద్వారా పిల్లవాడిలో ఆసక్తి, కుతూహలం కలుగుతుంది. అంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? పిల్లవాడే తనంతట తానుగా సమస్యలను పరిష్కరించేలా, కృత్యాలను నిర్వహించేలా ప్రేరేపించాలి. ఎవరు? పిల్లవాడే నిర్వహించేలా. అంటే ఇక్కడ కూడా ఏ అభ్యసనానికి ప్రాధాన్యత ఉంది? స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యత ఉంది. నిర్మాణాత్మకవాదులందరి ప్రకారము మళ్ళీ స్వీయ అభ్యసనమే. ఎందుకంటే పిల్లవాడే జ్ఞానాన్ని నిర్మించుకోవాలి అంటున్నాం. సో వాడి స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యత ఉండాలి. మరి ఈ నిర్మాణాత్మకవాదుల ప్రకారం ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆల్రెడీ వైగోట్స్కీ థియరీలోనే చెప్పాను. సహాయకారిగా ఉండాలి, సహకారిగా ఉండాలి, మార్గదర్శకిగా ఉండాలి. అంతేగాని బోధకుడిగా, శిక్షకుడిగా ఉండకూడదు. సేమ్ బ్రూనర్ అదే విషయాన్ని చెప్తాడు. ఉపాధ్యాయులు అనేటువంటి వారు పర్యవేక్షకులుగా ఉండాలి, సలహాపూర్వకంగా ఉండాలి, పిల్లవాడి స్వీయ అభ్యసనానికి ప్రాధాన్యతనివ్వాలి. బోధించే విషయానికి కాకుండా బోధించే పద్ధతికి ప్రాధాన్యతనివ్వాలి అంటాడు. అంటే సరి అయినటువంటి పద్ధతిని కనుక ఎంచుకుంటే ఏ విషయాన్నైనా ఎవరికైనా చెప్పొచ్చు. సరి అయిన పద్ధతిని కనుక ఎంచుకుంటే ఏ విషయాన్నైనా ఎవరికైనా చెప్పొచ్చు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తాడు జెరోమ్ బ్రూనర్. సో ఇవి బ్రూనర్ పేర్కొన్నటువంటి అంశాల్లోని కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. ఈ ఏరియా నుండి కూడా బిట్ రావచ్చు. ముఖ్యంగా ఇది గుర్తుండాలా. అదేవిధంగా పియాజే పరిణతికి ప్రాధాన్యతనిస్తాడు, బ్రూనర్ పరిణతికి ప్రాధాన్యతను ఇవ్వడు.
ఇక బ్రూనర్ పేర్కొన్న విషయాలను చూస్తే మనకు డిఎడ్ బుక్లో ఒక రకంగా కనిపిస్తాయి, బిఎడ్ బుక్లో ఒక రకంగా కనిపిస్తాయి. సో అయినప్పటికీ మనం ఈ రెండు విషయాలను కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే అవి ఒకటి సన్నద్ధత, ఇది యాజ్ పర్ డిఎడ్ అమ్మా. సో సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్బలనం. సో ఈ ఏరియా నుండి కూడా కొన్నిసార్లు నాలెడ్జ్ ఓరియంటెడ్ బిట్ రావడం జరిగింది. ఏమనంటే క్రింది వాటిలో బ్రూనర్ పేర్కొన్న అంశానికి చెందినది చెందనిది అనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ బ్రూనర్ పేర్కొన్న అంశానికి చెందినది చెందనిది అనేటువంటి దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలంటే సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం, పునర్బలనం అనే ఈ 4 అంశాలు మీ మైండ్లో ఉండాలి. సన్నద్ధత అనే పదం ఎక్కడ చెప్పినా ఎవరు చెప్పినా ఒకే అర్థం వస్తుంది. ఆల్రెడీ మనం తారండేక్ సంసిద్ధత నియమంలో చెప్పుకున్నాం. ఎప్పుడు పిల్లవాడు సన్నద్ధతతో ఉంటాడు, ఎప్పుడు పిల్లవాడు నేర్చుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటాడు, ఎప్పుడు పిల్లవాడు నేర్చుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉంటాడు. అంటే మనం బోధించేటువంటి విషయాలు విద్యార్థి యొక్క ఆసక్తులకి, పూర్వ అనుభవాలకి, సంప్రదాయాలకి, అభిరుచులకి, వైఖరులకి అనుగుణంగా ఉంటే, సో అటు బోధించేటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క పూర్వ అనుభవాలను, పిల్లవాని యొక్క ఆసక్తులను, పిల్లవాని యొక్క సామర్థ్యాలను, పిల్లవాని యొక్క సాంప్రదాయాలను వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకొని వాటికి అనుగుణంగా ఉపాధ్యాయుడు బోధిస్తే అప్పుడు పిల్లవాడు మనం బోధించే విషయాన్ని వినడానికి సంసిద్ధుడవుతాడు అని చెప్తాడు. మరి ఇక విషయ నిర్మాణం ఎలా ఉండాలా? సో విషయ నిర్మాణం అనేది ఎలా ఉండాలంటే పిల్లవాడు విషయాలను సులభంగా అర్థం చేసుకునేటువంటి విధంగా ఉండాలి. అంటే బోధించేటువంటి క్రమం లోపల మనం విషయాలను ఎలా నిర్మించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే తెలిసిన విషయము నుండి తెలియని విషయాల వైపుకు బోధించాలి. సో ఎప్పుడైతే నువ్వు తెలిసిన విషయం నుండి ప్రారంభించి తెలియని విషయం వైపుకు తీసుకెళ్తావో అప్పుడు పిల్లవాడు చెప్పేటువంటి విషయాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా సులభ అంశాల నుండి కఠినమైనటువంటి అంశాల వైపుకు బోధన జరగాలి. అదేవిధంగా మూర్త విషయాల నుండి అమూర్త విషయాల వైపుకు బోధన జరగాలి. సో తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపుకు, సులభ అంశాల నుండి కఠిన అంశాల వైపుకి, మూర్త అంశాల నుండి అమూర్త అంశాల వైపుకు బోధన జరగాలి. ఆ విధంగా విషయ నిర్మాణం చేయాలి. ఇక వరుస క్రమం, ఈ అంశాలను ఏ వరుస క్రమంలో బోధించాలి? బోధించబోయేటువంటి విషయాన్ని క్లిష్టత మరియు తార్కికతలకు అనుగుణంగా వరుస క్రమంలో బోధించాలి. ఈ వరుస క్రమం ఏంటి అనేటువంటిది మళ్ళీ నేను క్లుప్తంగా చెప్తాను. ఇక పునర్బలనం, మరి ఇక్కడ పునర్బలనము అంటే సో ఇక్కడ ఏది పునర్బలనం కలిగిస్తుంది అంటాడు అంటే అంతర్గత ప్రేరణని పునర్బలనంగా పనిచేస్తుంది అంటాడు. అంతర్గత ప్రేరణని పునర్బలనంగా పనిచేస్తుంది అంటాడు. అంటే ఈ అంతర్గత ప్రేరణ ఎప్పుడు కలుగుతుంది? విద్యార్థి తనంతట తానే ఒక సమస్యను పరిష్కరించినప్పుడు, తనంతట తాను ఒక కృత్యాన్ని నిర్వహించినప్పుడు అప్పుడు పిల్లవాడి లోపల ఒక ఆనందం కలుగుతుంది, ఆత్మతృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. అది పిల్లవాడిలో అంతర్గత ప్రేరణకు దారితీస్తుంది. ఆ క్రొత్త విషయాన్ని మరల గ్రహించేందుకు తోడ్పడుతుంది. కానీ ఇక్కడ బ్రూనర్ ఏ ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చాడు అని అంటే అంతర్గత ప్రేరణకి ప్రాధాన్యతనిస్తాడు. సో ఎప్పుడు కలుగుతుంది అంతర్గత ప్రేరణ? పిల్లవాడే ఒక సమస్యను పరిష్కరించినప్పుడు ఎస్ నేను పరిష్కరించాను అనే భావనకు లోను కావడం, పిల్లవాడే ఒక కృత్యాన్ని నిర్వహించినప్పుడు ఎస్ నేను దీన్ని చేయగలిగాను అనే ఒక భావనకు లోను కావడం అనేటువంటి పిల్లవాడిలో అంతర్గత ప్రేరణకు దారితీస్తుంది. సో ఇవి 4 అంశాలు మనకు డైట్ బుక్లో కనబడతాయి. ఇక బిఎడ్ బుక్లో కొన్ని విస్తృత అంశాలు ఉంటాయి, వాటిని గురించి కూడా చూద్దాం. ప్రేరణ, బోధన క్రమం, ఆవిష్కరణ అభ్యసనం, అంతర్బుద్ధి చింతన అనే పదాలు కనబడతాయి. సో ఈ ప్రేరణ, బోధన క్రమం, ఆవిష్కరణ అభ్యసనం, అంతర్బుద్ధి చింతన అనునవి కూడా ముఖ్యమైనటువంటి భావనలు. వీటి నుండి కూడా ఎగ్జామ్లో బిట్స్ రావడం జరుగుతుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పుకున్నాం ప్రేరణ అనేటువంటి దాన్ని డైట్లోన పునర్బలనంతో పోల్చాం. సో విద్యార్థిలో ప్రేరణ కలిగించేటువంటి అంశం ఏదో చెప్పాం. సో బ్రూనర్ బహిర్గత ప్రేరణ కన్నా
అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అని చెప్తున్నాం. మరి అంతర్గత ప్రేరణ ఎప్పుడు కలుగుతుందో కూడా చెప్పాను. పిల్లవాడే సమస్యను పరిష్కరించినప్పుడు, కృత్యాన్ని నిర్వహించినప్పుడు కలిగే ఆనందము, ఆత్మతృప్తే అంతర్గత ప్రేరణను కలిగిస్తాయి. క్లియర్. ఇక నెక్స్ట్ బోధనా క్రమం. బ్రూనర్ ఒక విషయాన్ని బోధించేటువంటి క్రమం లోపల 3 అంశాలను సూచించడం జరుగుతుంది. ఒక్కోసారి వీటి సీక్వెన్స్ కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. సో అదేంటంటే, ఒకటి నటనా పద్ధతి, ఒకటేంటమ్మా నటనా పద్ధతి, రెండవది చిత్రపట పద్ధతి. నటనా పద్ధతి, రెండవది చిత్రపట పద్ధతి, మూడవది ప్రతీకాత్మక పద్ధతి. నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి అంటాం. ఈ నటనా పద్ధతిని క్రియాత్మక పద్ధతి అని కూడా అంటాం. నటనా పద్ధతిని క్రియాత్మక పద్ధతి అని కూడా అంటాం. చిత్రపట పద్ధతిని చిత్ర ప్రతిమా పద్ధతి అని కూడా అంటాం. నటనా పద్ధతి లేదా క్రియాత్మక పద్ధతిని చూసినట్లయితే పేరులోనే ఉంది. ఈ పద్ధతిలో ఎలా బోధించాలి, పిల్లలకి బోధించేటువంటి విషయాలను క్రియాత్మకంగా అంటే క్రియల ద్వారా బోధించాలి. సో మరి ఇక్కడ క్రియల ద్వారా బోధించడం అంటే చేయడము ద్వారా నేర్చుకోవడం. క్రియ మీన్స్ చేయడం. సో చేయడము ద్వారా నేర్చుకోవడం, దట్స్ మీన్ లెర్నింగ్ బై డూయింగ్ ఆధారిత అభ్యసనం జరగాలి ఇక్కడ. సో లెర్నింగ్ బై డూయింగ్, చేయటము ద్వారా నేర్చుకోవటం అనేది ఈ దశకు చెందింది, అంటే నటనా పద్ధతికి చెందింది. సో ఈ పద్ధతిలో విషయాలను పిల్లలకు ఎలా బోధించాలి అంటే, ఈ పద్ధతి లోపల పిల్లలకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను, పరికరాలతో పిల్లలు పరస్పర ప్రతిచర్యలు జరపడం ద్వారా, అంటే అందుబాటులో ఉన్న వస్తువులతో, పరికరాలతో పిల్లలే ప్రతిచర్యలను జరపడం ద్వారా ఈ పద్ధతిలో విషయాలను నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఈ నటనా పద్ధతిలో పిల్లలకి ఏ విధమైనటువంటి శాబ్దిక అంశాలను కానీ, చిత్రాలను కానీ, పటాలను కానీ, గ్లోబులను కానీ, అనగా బోధనోపకరణాలను ఉపాధ్యాయుడు ఉపయోగించి బోధించకూడదు. పిల్లలే అందుబాటులోని వస్తువులు, పరికరాల ద్వారా చేయడము ద్వారా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ? నటనా పద్ధతి లోపల. సో ఇక్కడ కనుక చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, సంకలనము, కూడిక, తీసివేతలు అనే భావనలు నేర్పించడానికి పిల్లలకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని పుల్లలను లేదా కొన్ని రాళ్లను పిల్లలను తీసుకురమ్మని, పిల్లల చేతనే వాటిని ఒక్కొక్కటి పెట్టిస్తూ, సో అలా సంకలనము లేదా ఒక్కొక్కటి తీసివేస్తూ వ్యవకలనము అనేటువంటి భావనలను నేర్పించడం అనేది ఏ పద్ధతికి చెందుతుంది అంటే నటనా పద్ధతికి చెందుతుంది. అంతేకాకుండా ఈ విధానంలో పిల్లలను క్రీడలలో పాల్గొనడం ద్వారా, సో క్రీడలు మనం యాక్టివిటీ చేసినాం, వాళ్ళే క్రీడలలో పాల్గొనడం ద్వారా కూడా ఈ విధానం లోపల నేర్చుకోవడం జరుగుతుంది. మొత్తానికి పిల్లవాడే చేయడము ద్వారా నేర్చుకోవడం అనేది నటనా పద్ధతికి చెందినటువంటి అంశంగా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. సో గాంధీజీ బేసిక్ విద్యా విధానం, కిండర్ గార్డెన్ విద్యా విధానాలు, సో గాంధీజీ బేసిక్ విద్యా విధానం కానీ, కిండర్ గార్డెన్ విద్యా విధానాలు కానీ మనము నటనా పద్ధతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసినట్లయితే, నేలలలోని రకాలు అనే పాఠ్యాంశాన్ని బోధించదలుచుకున్నప్పుడు పిల్లలనే క్షేత్ర పర్యటనకు వెళ్ళి వారే స్వయంగా వివిధ నేలలను పరిశీలించి ఆ నేలల రకాలు, ఆ స్వభావాలను పిల్లలే తెలుసుకోవటం నటనా పద్ధతి. సో వేర్ల రకాలను గురించి పరిశీలించేటువంటి క్రమంలో పిల్లలే స్వయంగా పాఠశాల ఆవరణలోని వివిధ రకాలైనటువంటి మొక్కలను పెకిలించి వివిధ రకాల వేర్లను పరిశీలించి వారంతట వారు వేర్ల రకాలను గుర్తించటం నటనా పద్ధతి. సో ఇక్కడ నటనా పద్ధతిలో పిల్లవాడే చేయడం ద్వారా నేర్చుకోవాలి అంటే ఇట్స్ మీన్ ఇది పూర్తిగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి చెందినది. విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి చెందినదిగా చెప్తాము నటనా పద్ధతిని. ఇక నెక్స్ట్ చిత్రపట పద్ధతి. సో ఈ చిత్రపట పద్ధతి లోపల ఇక్కడ ఉపాధ్యాయుడు
బోధనోపకరణాలైనటువంటి నమూనాల ద్వారా, చార్టుల ద్వారా, గ్లోబుల ద్వారా లేదా ఉపాధ్యాయుడే ప్రయోగాన్ని నిర్వహించడం ద్వారా. ఇక్కడ పిల్లవాడు కాదు, ఉపాధ్యాయుడు ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాడు, ఉపాధ్యాయుడు చార్టును చూపిస్తున్నాడు, ఉపాధ్యాయుడు నమూనాను చూపిస్తున్నాడు, ఉపాధ్యాయుడు గ్లోబును చూపిస్తున్నాడు. సో ఇలా ఇక్కడ ఉపాధ్యాయుడు డెమాన్స్ట్రేట్ చేయడం ద్వారా పిల్లలు విషయాలను గ్రహిస్తారు. అది చిత్రపట పద్ధతి లేదా చిత్ర ప్రతిమా పద్ధతి. అంటే ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను ఉపయోగిస్తూ విషయాలను పేర్కొనటం అనేది చిత్రపట పద్ధతి లేదా చిత్ర ప్రతిమా పద్ధతికి చెందడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ పిల్లలు ఉపాధ్యాయుడు తెచ్చినటువంటి చార్టును చూడడం, గ్లోబును చూడడం, నమూనాను చూడడం, పటాన్ని చూడడం, ప్రయోగాన్ని చూడడం, పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఈ చిత్రపట పద్ధతి ద్వారా పిల్లలలో దృశ్య స్మృతి పెంపొందుతుంది. అడగవచ్చు ఎగ్జామ్లో, దృశ్య స్మృతిని పెంపొందించేటువంటి పద్ధతి ఏది అంటే చిత్రపట పద్ధతి. సో మానవ గుండె నిర్మాణాన్ని బోధించడం కోసం గుండె యొక్క నమూనాను తీసుకురావడం, లేదా మూత్రపిండ నిర్మాణాన్ని వివరించడం కోసం మూత్రపిండ నమూనాను తీసుకురావడం, అదేవిధంగా వివిధ ప్రాంతాల లోపల ఉన్నటువంటి వివిధ దేశాల్లో యొక్క రాజధానులను, ఆ ఉన్నటువంటి విస్తరించినటువంటి ఏరియాలను పిల్లలకు అవగాహన చేయడం కోసం మ్యాపును లేదా గ్లోబును తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో అది చిత్రపట పద్ధతి లేదా చిత్ర ప్రతిమా పద్ధతిగా చెప్పుకుంటాం. సో అంటే ఇక్కడ బోధనోపకరణాలను ఉపయోగిస్తున్నాడు ఎవరు? ఉపాధ్యాయుడు. దానిని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. ఇది దృశ్య స్మృతి. ఇంకా చెప్పాలంటే దీన్ని మెథడాలజీతో కంపేర్ చేస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతిగా చెప్పుకోవచ్చు. అంటే ప్రదర్శించడం ద్వారా పిల్లవాడికి నేర్పిస్తున్నాడు కాబట్టి దీన్ని ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అంటాం. దీనిని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటాం. ఇక్కడ చేయడం ద్వారా నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఉంది, ఇక్కడ చూడడం ద్వారా అంటే దృశ్య స్మృతికి ప్రాధాన్యత ఉంది. ఇక్కడేమో చేయడం, ఇక్కడేమో చూడడానికి ప్రాధాన్యత ఉంది. ఇక నెక్స్ట్ ప్రతీకాత్మక పద్ధతి. ఇక ఈ దశలో పూర్తిగా శాబ్దికంగా బోధించడం జరుగుతుంది. అంటే భాషను ఉపయోగించి బోధించడం జరుగుతూ ఉంటుంది. సూత్రాలను, నియమాలను, సిద్ధాంతాలను, అన్ని అంశాలను వివరించడం జరుగుతుంది. అంటే ఇక్కడ చేయడము కానీ చూడడం కానీ కంటే వినడానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిలో పిల్లవాడి లోపల శాబ్దిక స్మృతి అభివృద్ధి చెందుతుంది. శాబ్దిక స్మృతి అభివృద్ధి చెందుతుంది. అది ప్రతీకాత్మక పద్ధతి. ఇలా బోధనా క్రమంలో 3 రకాలైనటువంటి దశలను చూపించాడు బ్రూనర్. సో పిల్లవాడే నేల రకాలను పరిశీలించడం నటనా పద్ధతి, ఉపాధ్యాయుడు వివిధ నేలల రకాలను తీసుకొచ్చి తాను డెమాన్స్ట్రేట్ చేయడం చిత్రపట పద్ధతి, అసలు పిల్లలు పరిశీలించకుండా ఉపాధ్యాయుడు చూపించకుండా జస్ట్ ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రతీకాత్మక పద్ధతి. అర్థమైందా? సో ఉపాధ్యాయుడే వేర్ల రకాలను తరగతి గదిలోనికి తీసుకొచ్చి ఆ వేర్లను చూపిస్తూ బోధించడం చిత్రపట పద్ధతి, పిల్లలే వేర్లను స్వయంగా పరిశీలించడం నటనా పద్ధతి, వేరు రకాలను గురించి ఉపాధ్యాయుడు ఉపన్యాసం పద్ధతిని ఉపయోగించుకొని బోధించడం ప్రతీకాత్మక పద్ధతిగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, బ్రూనర్ ఒక మాట చెప్తున్నాడు మనకి, ఏ అంశంలోని మూల సూత్రాలనైనా ఏ వయసులోని వారికైనా ఏదో ఒక రూపంలో ఏదో ఒక పద్ధతిలో బోధించవచ్చు అంటాడు. అంటే మనం ఎంచుకునేటువంటి పద్ధతి వాడి వయసుకు అనుగుణంగా ఉంటే వాడికి ఏ విషయాన్నైనా చెప్పొచ్చు అంటాం. సో నిజానికి అది ఎంతవరకు నిజము అనేది చివరిలో చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చిన్నపిల్లలకి కనుక చూసినట్లయితే గాలి పీడనం అనేటువంటి భావనలను అవగాహన చేసుకోవడానికి మీరు 2వ తరగతి 3వ తరగతి పుస్తకాల్లో చూడడం జరుగుతూ ఉంటుంది. సో ఏం చేయమనాలంటే పిల్లలను 2 అట్ట ముక్కలు తీసుకురమ్మంటాం. 2 అట్ట ముక్కలను ఇలా ఒకదాని పక్కన ఒకటి పెట్టి ఒక పేపర్ను తీసుకుని దాన్ని ఇలా 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 ఫోల్డ్ చేసి పెట్టమంటాం 2 అట్టల ముక్కల పైన, జస్ట్ లైక్ రేకుల మాదిరిగా. అదేవిధంగా ఇంకొక పేపర్ను ఇంకో 2 అట్ట ముక్కలను తీసుకొని ప్లేన్గా పెట్టమంటాం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు సహాయకారిగా ఉండొచ్చు, మార్గదర్శిగా ఉండొచ్చు, కానీ యాక్టివిటీలో పాల్గొనేది మాత్రం విద్యార్థే పాల్గొంటున్నాడు, ఉపాధ్యాయుడు జస్ట్ గైడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒకటేమో రేకుల మాదిరిగా ఫోల్డ్ చేసినది పేపర్ ఉంది, ఇంకొక దానిపైనేమో మామూలు పేపర్ ఉంది. ఇప్పుడు కొంచెం పైనుండి లేదా కింద నుండి విసరమని చెప్పండి, ఏమవుద్ది?
ఆ ప్లేన్ పేపర్ ఎప్పుడో గాలికి ఎగిరిపోతుంది, కానీ ఈ ఫోల్డ్ చేసినటువంటి పేపర్ అనేటువంటిది అలాగే ఉంటుంది. అదేవిధంగా ఒక పేపర్ను తీసుకొని దాన్ని ఏం ఫోల్డ్ చేయకుండా విసరమనండి. అదే పేపర్ను బంతిలాగా చేసేసి విసరమనండి. సో ఇప్పుడు పిల్లవాడికి ఏంటంటే ఆయా అంశాలపైన గాలి ప్రభావం, గాలి పీడనం అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక్కడ పీడనము, దాని నిర్వచనము అనేటువంటి డెప్త్ వాడికి రాకపోవచ్చు, కానీ గాలి ఏ విధంగా పీడనాన్ని కలిగిస్తుంది, ఏ విధంగా వస్తువులపై ప్రభావాన్ని చూపుతుంది అనేటువంటి ప్రాథమిక భావనను మాత్రం పిల్లవాడు గ్రహించాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనము, వాడి వయసుతో సంబంధం లేకుండా వాడికి అర్థమయ్యేటువంటి బోధన రీతిని, బోధన పద్ధతిని ఎంచుకోవడం జరిగింది. కాబట్టి వాడి స్థాయిలో వాడికి ఒక ప్రాథమిక భావనను కలిగించాం. ఇది బ్రూనర్ పేర్కొన్న ఏ అంశంలోని మూల సూత్రాలనైనా ఏ వయసులోని వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనే దాని యొక్క భావం. రైట్. ఇక ఇక్కడ చూస్తే బోధనా క్రమంలో ఎన్ని చెప్పాడు? నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి. చేయడం ద్వారా నేర్చుకోవడం నటనా పద్ధతి, దృశ్య స్మృతి అభివృద్ధి చెందుతుంది చిత్రపట పద్ధతి, శాబ్దిక స్మృతి అభివృద్ధి చెందుతుంది ప్రతీకాత్మక పద్ధతి, విద్యార్థి కేంద్రీకృత పద్ధతి నటనా పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చిత్రపట పద్ధతి, ఉపన్యాస పద్ధతి ప్రతీకాత్మక పద్ధతి. రైట్. ఇక నెక్స్ట్ ఆవిష్కరణ అభ్యసనం. ఆవిష్కరణ అభ్యసనము అంటే ఏంటంటే ఉపాధ్యాయుడే విద్యార్థికి కొన్ని ప్రశ్నలనిచ్చి లేదా కొన్ని సమస్యలనిచ్చి, ఉపాధ్యాయుడు విద్యార్థికి కొన్ని ప్రశ్నలనిచ్చి లేదా కొన్ని సమస్యలనిచ్చి ఈ ప్రశ్నలకి సమాధానాలను, ఈ సమస్యలకి పరిష్కార మార్గాలను లేదా పరికల్పనలను పేర్కొనిలా వారిని ప్రోత్సహించడాన్ని ఆవిష్కరణ అభ్యసనం అంటాం. ఉపాధ్యాయుడు విద్యార్థికి కొన్ని ప్రశ్నలనిచ్చి వాటికి సమాధానాలను, కొన్ని సమస్యలనిచ్చి వాటికి పరిష్కారాలను లేదా పరికల్పనలను లేదా పరిశీలన మార్గాలను పిల్లవాడే తెలుసుకునేలా ప్రోత్సహించడం. మనం ఇచ్చినటువంటి సమస్యకు, మనం ఇచ్చినటువంటి ప్రశ్నకు పిల్లవాడే సమాధానాన్ని తెలుసుకునేలా ప్రోత్సహించడాన్ని ఆవిష్కరణ అభ్యసనం అంటాం. మరి ఇక్కడ ఈ ఆవిష్కరణ అభ్యసనంలో 2 అంశాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. అది ఒకటి అంతర్బుద్ధి చింతన, ఇక రెండవది విశ్లేషణాత్మక చింతన. సో ఆవిష్కరణ అభ్యసనం అనేటువంటిది వేటి ఆధారంగా జరుగుతుంది పిల్లవాడిలో అంటే, ఒకటి అంతర్బుద్ధి చింతన, రెండవది విశ్లేషణాత్మక చింతన. ఆవిష్కరణ అభ్యసనం అంటే ఏమన్నాం? పిల్లవాడే సమాధానాలు తెలుసుకునేలా ప్రోత్సహించడం, పరిశీలనలు చేసేలా ప్రోత్సహించడం, పరికల్పనలు చేసేలా ప్రోత్సహించడం. సో ఇప్పుడు ఆ పరికల్పనలు చేయటాన్ని అంతర్బుద్ధి చింతన అంటాం. ఆ పరికల్పనలు నిజమా కాదా అని తెలుసుకోవటాన్ని విశ్లేషణాత్మక చింతన అంటాం. పరికల్పనలు చేయడాన్ని అంతర్బుద్ధి చింతన అంటాం. అవి సరి అయినవా కాదా అని తెలుసుకోవటాన్ని విశ్లేషణాత్మక చింతన అంటాం. సో ఈ విధంగా అంతర్బుద్ధి చింతన, విశ్లేషణాత్మక చింతనల ద్వారా పిల్లవాడిలో ఆవిష్కరణ అభ్యసనం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఆ అంతర్బుద్ధి చింతన అంటే ఏంటి, విశ్లేషణాత్మక చింతన అంటే ఏంటో చూద్దాం. నేరుగా అడిగేటువంటి ప్రశ్నలు, అప్లైల్లో అడిగేటువంటి ప్రశ్నలు గతంలో వచ్చాయి కూడా. అంతర్బుద్ధి చింతన అంటే ఒక సమస్యకి, గుర్తుంచుకోండి, ఒక సమస్యకి హఠాత్తుగా ఆధారము లేకుండా వచ్చే పరిష్కార మార్గం, హఠాత్తుగా ఆధారము లేకుండా వచ్చేటువంటి పరిష్కార మార్గాన్ని మనం అంతర్బుద్ధి చింతన అంటాం. అంటే ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి ప్రశ్నకి కానీ, ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి సమస్యకి కానీ పిల్లవాడికి ఆధారము లేకుండా, అంటే ఒక సంబంధాన్ని ఏర్పరచకుండా, ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయకుండానే, ఒక ఆధారము లేకుండానే హఠాత్తుగా వచ్చేటువంటి పరిష్కార మార్గాన్ని మనం అంతర్బుద్ధి చింతన అని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఆధారం లేకుండా వచ్చేటువంటి పరిష్కార మార్గం అనేది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. జస్ట్ ఆ సమస్యకి పిల్లవాడు చేసిన ఒక పరికల్పన, పిల్లవాడు అనుకున్న ఒక పరిష్కార మార్గం, అది నిజం కావచ్చు కాకపోవచ్చు. సో దానిని ఏమంటున్నాం?
హఠాత్తుగా ఆధారము లేకుండా వచ్చేటువంటి పరిష్కార మార్గాలనే అంతర్బుద్ధి చింతన అని అంటాం. సో ఇక్కడ కనుక చూసినట్లయితే ఒక బల్బు పాడైపోయింది. బల్బ్ ఎందుకు పాడైపోయింది అని పిల్లవాడిని అడిగినప్పుడు పిల్లవాడు రకరకాల కారణాలను ఊహించవచ్చు. సో ఫ్యూజ్ పాడైపోయింది అనవచ్చు, కరెంట్ పోయింది అనవచ్చు, ఫిలమెంట్ పాడైపోయింది అనవచ్చు, సంథింగ్. అవన్నీ ఆధారం లేకుండా చేసిన పరికల్పనలు, వాటిని మనం అంతర్బుద్ధి అంటాం. మొక్క నుండి ఆకు ఎందుకు రాలిపోతుంది అని పిల్లవాడిని ప్రశ్నించాం. ఇలా ప్రశ్నించినప్పుడు పిల్లవాడు రకరకాల కారణాలు చెప్పొచ్చు. గాలికి ఊడిపోయింది సార్, లేదా ఎండకు వాడిపోయింది సార్, సంథింగ్. అవన్నీ కూడా ఆధారం లేకుండా చెప్పినటువంటి అంశాలనే మనం అంతర్బుద్ధి చింతన అని అంటాం. ఇప్పుడు అలా పేర్కొన్నటువంటి పరికల్పనలు నిజమా కాదా అని తెలుసుకోవటాన్ని, నిరూపించటాన్ని విశ్లేషణాత్మక చింతన అంటాం. పరిష్కార మార్గం రావడం అంతర్బుద్ధి చింతన, అది నిజమా కాదా అని తెలుసుకోవడం విశ్లేషణాత్మక చింతన. సో ఇక్కడ మీకు ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను చూడండి. సో చూసినట్లయితే మీరు 8వ తరగతి బయాలజీ బుక్ కూడా మీరు చదువుంటారు డిఎస్సి కోసం. అందులో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్న విధానాన్ని కూడా మీరు చూసుంటారు. సో ఏం చేస్తారంటే సైనికులు గాయాలు పాలైనప్పుడు అక్కడ చేరినటువంటి బ్యాక్టీరియాలను తీసుకొచ్చి వాటిని గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఒక పెట్రీ డిష్లో పెంచుతాడు. కొద్ది రోజుల తర్వాత చూసేసరికి ఆ యొక్క పెట్రీ డిష్ లోపల ఈ యొక్క బ్యాక్టీరియాల సంఖ్య తగ్గిపోతుంది. సో చూసేసరికి పక్కన ఇంకేదో చిన్న సూక్ష్మజీవి లాంటి నిర్మాణం కనబడుతుంది. అప్పుడు ఇమీడియట్గా అనుకుంటాడు అతను, ఓహో దీని వలన వీటి సంఖ్య తగ్గిందేమో అని అనుకుంటాడు. ఇవి రావడం వలన వీటి సంఖ్య తగ్గిందేమో అని అనుకుంటాడు. అది అతని ఊహ, ఆధారం లేకుండా వచ్చిన ఊహ. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. సో దాన్నే మనం ఏమంటున్నాం, అంతర్బుద్ధి చింతన అని అంటున్నాం. అంతర్బుద్ధి చింతన అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మరలా ఇంకో పెట్రీ డిష్లో బ్యాక్టీరియాలను తీసుకొని ఇక్కడ పెరిగినటువంటి సూక్ష్మజీవిని లేదా శిలీంధ్రాన్ని ఇక్కడ వదలడం జరిగింది. ఇప్పుడు వాటి సంఖ్య నిజంగానే తగ్గిపోయింది. అది నిజమని తెలుసుకోవడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని మనం విశ్లేషణాత్మక చింతన అని అంటాం. సో సమస్యకు పరికల్పన చేయడం అంతర్బుద్ధి చింతన, అది నిజమా కాదా అని విశ్లేషించడం విశ్లేషణాత్మక చింతనగా పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. ఇక ఏ దానికైనా అప్లై చేసుకోవచ్చు. దండయస్కాంతం ఎందుకు ఉత్తర దక్షిణ ధృవాలనే చూపిస్తుంది అని నువ్వు పిల్లవాడు ప్రశ్నించినప్పుడు పిల్లవాడు ఆధారరహితంగా ఇచ్చే సమాధానాలన్నీ అంతర్బుద్ధి చింతన. ఆ ఇచ్చిన సమాధానాన్ని నిరూపించే ప్రయత్నం చేయడం విశ్లేషణాత్మక చింతన. సో ఇది మనకు బ్రూనర్ పేర్కొన్నటువంటి సిద్ధాంతంలోని అంశాలు. అయితే ఇక్కడ బ్రూనర్ పేర్కొన్న సిద్ధాంతాన్ని కనుక చూసినట్లయితే బ్రూనర్ పేర్కొన్న ఏ అంశంలోని మూల సూత్రాలనైనా ఏ వయసులోని వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అనేది విమర్శల పాలైంది. ఎందుకంటే పరిణతితో సంబంధం లేకుండా ప్రతి విషయాన్ని బోధించడం సాధ్యం కాదు, అది ప్రాక్టికల్గా నిరూపితం కూడా కాదు. సో ఆ ఒక్క అంశం పట్ల విమర్శ ఉన్నప్పటికీ బ్రూనర్ పేర్కొన్న పునర్బలనం ప్రాధాన్యత కానీ అంతర్గత ప్రేరణ ప్రాధాన్యత కానీ బోధనా క్రమాలను గురించి కానీ ఎలాంటి విమర్శలు లేవు కాబట్టే ఈ సిద్ధాంతానికి ప్రాచుర్యత లభించడం జరిగింది. అంతేకాకుండా ఇతను చెప్పిన జ్ఞాన నిర్మాణం కావచ్చు, స్వీయ అభ్యసనానికి కావచ్చు కూడా ప్రాధాన్యత లభించడం జరిగింది. సో ఇదమ్మా బ్రూనర్ బోధనా సిద్ధాంతం, ఇవి అభ్యసన సిద్ధాంతాలు క్లియర్గా.